ఓపెన్గా ఏప్రిల్ 22 నుంచి ఎవరో క్రిటిసైజ్ చేయకండి, రాజకీయం చేయకండి. కానీ నన్ను ఇండిగోలో ఆపింది ఎవరో కోర్టులో తేల్చుకుంటాం. ఓకే, ఎందుకు ఆపారు? మీటింగ్లు ఏ క్యాన్సిల్ చేశారు? ఒకరోజు వేస్ట్ చేశారు కదా, అయినా వేస్ట్ అయిందా? యుక్రెయిన్ జిలెన్స్కీ వచ్చాడో లేదా? నేను టర్కీలో ఉంటుండగే పాకిస్తాన్ లీడర్స్ వచ్చారా లేదా? రష్యన్ లీడర్స్ వచ్చారా లేదా? శాంతి అన్న దగ్గరికి ప్రపంచం అంతా వచ్చింది. అంతవరకు ఎందుకండి? మీరు సీనియర్ జర్నలిస్ట్, TV9లో మీరు పనిచేసే దగ్గర నుంచి మీరు రవిప్రకాష్ గారు మీరంటే నాకు గౌరవం. మీరు ఎన్ని యుద్ధాలు నేను ఆపడం మీరు చూడలేదు. ఇండియా పాకిస్తాన్ ఒకటే అందరికి తెలుసు. 2000 లైబీరియా 2003లో ఆపలేదా? యుద్ధాలను ఆపారు, యుద్ధాలను ఆపడానికి ప్రయత్నం చేశారు. 2005లో లిబియా ఆపలేదా? 2004లో హైటీ ఆపలేదా? సామర్థ్యం గురించి మాకు తెలుసు ఉన్నాయి కదండి యుద్ధాలు. మీ సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలుసు. కానీ ఓకే, అది గతం. కానీ ఇప్పుడు మీరు ఎన్నో యుద్ధాలను ఆపారు, ప్రపంచ శాంతి కోసం ప్రయత్నాలు చేశారు, ప్రపంచ దేశాధ్యక్షులు మిమ్మల్ని కలవటానికి క్యూ కట్టారు. ఇవన్నీ నిజం. ఓ పని చేద్దాం, మీరు ఇంకొకసారి రండి, మొత్తం మీ ఇష్టం అంతా మనం ఒక పాడ్కాస్ట్ చేద్దాం RTV స్టూడియోలో. ఒక గంటన్నర మొత్తం దానిపైన మాట్లాడుకుందాం ఒకసారి వచ్చి మొత్తం కంప్లీట్గా. అండ్ మీరు ఓకే అంటే ఒక 2 డేస్లో మనం ప్లాన్ చేద్దాం. 2, నాకు ఒక విషయాన్ని చెప్పండి. మీరు నవాజ్ షరీఫ్ని షహబాజ్ షరీఫ్ని బతిమాలారా, బెదిరించారా? శాంతికి ఎలా ఒప్పించారు? టర్కీ అధ్యక్షుడితో మాట్లాడి ఒప్పించారా? నవాజ్ షరీఫ్ని బెదిరించి ఒప్పించారా? చూడండి, షహబాజ్ షరీఫ్ అందుకే నా మిత్రులు, నా అడ్వైజర్స్ ఇంటర్వ్యూలు చేయొద్దన్నారు. ఏంటంటే ఇంకా యుద్ధం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయా? కనుక చూసారా, కోర్టులో కేసు ఉంటుండగా ఆ సబ్జెక్ట్ ఎవరు మాట్లాడరు, నేను తప్ప. ప్రవీణ్ పగడాలది హత్యాన్ని రుజువు చేశాను కోర్టులో, కౌంటర్ ఫైల్ చేయమని. ఆయన వెంటనే గవర్నమెంట్కి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఎంతవరకు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయాలా? 1 అవర్ జాబ్, 1 మంత్ మాట్లాడదాం. మీరు రెడీగా ఉంటే దాని గురించి ఫైట్ చేశారుగా, మధ్యలో వదిలేసారేంటి? లేదే, ఏపీ హైకోర్టులో నడుస్తుంది. మీరు అడిగారు కనుక చెప్పాలి. మీ ఓనర్ గారికి 9 ఫోటోలు పెట్టాను. 10లో 9 ఏప్రిల్ 28, 29 వాషింగ్టన్ DC లో. నేను ఆయన సలహా కూడా అడుగుతాను. నాకు సలహా ఇచ్చిన వారు 3-4 మీడియా మిత్రులను అడుగుతాను. అందులో మీ రవిప్రకాష్ గారు ఒకరు, TV9 రజనీకాంత్ గారు ఒకరు, 4-5 సలహా అడుగుతా నా మిత్రుల్ని. అందరి పేర్లు చెప్పవసరం లేదు. కానీ ఎందుకు అంటే మీకు మీడియాలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ. ఈ ఫోటోలు రిలీజ్ చేయాలా వద్దా అని. ఎందుకంటే రిలీజ్ చేస్తే నాకు శత్రువులు వాళ్ళు కాల్ చేసి బెదిరిస్తున్నారు. ఎన్నో శాంతి సభలు ఆపేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అలాంటి పని చేయలేదు. మన ముఖ్యమంత్రి గారు కూడా మే 24 సాయంత్రం 6 గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్లో ప్రపంచ శాంతి సభ. వినండి అందరూ, 1 మినిట్. శనివారం, వచ్చే శనివారం మే 24 సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో ముఖ్యమంత్రి గారిని ముఖ్య అతిథిగా పిలిచాము. KCR, KTR గారు, BRS లీడర్స్, అలాగే BJP లీడర్స్ వస్తే కనీసం ఒక్కరోజైనా మనకి శాంతి ఉంది, మన దేశంలో ఐకమత్యం ఉంది. అక్కడ మోదీ గారు దేశంలో వారిని రిక్వెస్ట్ చేశాం. పెద్దల్లో 3లో ఒకరు హోస్ట్ చేస్తున్నారు, కన్ఫర్మ్ చేశారు. మరి ఏపీ ముఖ్యమంత్రికి డిప్యూటీ సీఎంకి చెప్పారా? మొన్నే చూసా. ఏపీ సీఎంకి డిప్యూటీ సీఎంకి చెప్పారా? వారిని అక్కడ హోస్ట్ చేయమని రమ్మని చెప్పలేదు ఇక్కడికి. ఎందుకంటే ఏ ఊర్లో, ఇది గుడ్ న్యూస్, ప్రపంచంలో 1,50,00,000 చర్చెస్, మాస్క్స్, టెంపుల్స్, ప్రేయర్స్ ఆఫ్ వర్షిప్, సినగాగ్స్ ఉన్నాయి. 300 కోట్లు క్రైస్తవులు, 200 కోట్లు మహమ్మదీలు, 100 కోట్లు హైందవులు, ఇతరులు 300 కోట్లు ఉన్నారు. ఈ 850 కోట్లలో కనీసం 100 నుంచి 200 కోట్ల మంది
ఆదివారం ఉదయం చర్చెస్లో, శనివారం ఆదివారం ప్రార్థనలు చేస్తారు. ఓకే. తక్కువైతే 10 లక్షల లొకేషన్లో, ఎక్కువైతే 20 లక్షల లొకేషన్లో. మిమ్మల్ని అడుగుతున్నా, శాంతి కావాలన్న వారందరూ ఇప్పుడు ఆర్టీవీని మీరు చూస్తున్నారు, ఈ వీడియో 100 మందికి ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో ఈరోజే ఇప్పుడు మీరు చూస్తుండగా అందరికీ ఫార్వర్డ్ చేసేస్తుండండి. ఎందుకు? మనకి శాంతి కావాలి. యుద్ధం కావాలన్న వాళ్ళు ఫార్వర్డ్ చేయకండి. శాంతి కావాలన్నవారు ఈచ్ వన్ రీచ్ 10, ఈచ్ వన్ రీచ్ 100. మీ ఇంటిలో, మీ చర్చిలో, మీ మాస్క్లో, మీ టెంపుల్లో, మీ సినగాగులో శనివారం సాయంత్రం 6 నుండి 9 ఏదో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి. ఆర్టీవీ లైవ్ ఇస్తుంది, అనేక ఛానల్ లైవ్ ఇస్తారు. 7 to 8 నేను, లేదా 7 to 9 లైవ్ అడుగుతున్నాను. ఆ ఛానల్లో మీరు లైవ్ చూడండి. నేను ఇచ్చిన మెసేజ్ మీకు నచ్చితే మీ మనసుకు శాంతి ఇస్తుంది, హృదయానికి ఆనందం ఇస్తుంది, మీ కుటుంబానికి దీవెనలు ఇస్తారు. ఓకే ఓకే. అంతకంటే ముఖ్యం, మన దేశాన్ని రక్షిస్తాం, రాష్ట్రాన్ని రక్షిస్తాం, మన దేశం ద్వారా ప్రపంచాన్ని రక్షిద్దాం. మీరు 24, 25 తారీఖుల్లో 24 గంటలు ప్రపంచానికి చూపిద్దాం. ఓకే, 24, 25 తారీఖుల్లో మీరు పిలుపునిచ్చారు అందరినీ పాల్గొనమని. ఓకే, మెసేజ్ కూడా వెళ్ళింది. మేము సెపరేట్ కట్ కూడా పెట్టి దీన్ని మళ్ళీ పోస్ట్ చేస్తాం, దీనికి అందరికీ రీచ్ అయ్యేలాగా, ఎందుకంటే శాంతిని కోరుకుంటున్నారు కాబట్టి. వెల్కమ్. నాకు ఒక విషయం చెప్పండి, అసలు శాంతి ఎలా వస్తుంది? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే ఆయన ఒక మంచి సూత్రం ఇచ్చారు. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. నేను ఏ రిలీజియన్ని క్రిటిసైజ్ చేయను. ఎవరైనా రాముడిని కానీ ఇంకెవరినైనా కృష్ణుని కానీ క్రిటిసైజ్ చేస్తే తీవ్రంగా ఖండిస్తాను. ఈరోజు 200 మంది బిషప్లు, లీడర్స్ మన ఆఫీస్కి వచ్చారు. ఎంతో గ్రేట్ లీడర్స్, దాదాపు 20 లక్షల మంది క్రైస్తవులకు నాయకులు. నిన్న ముస్లిం, హిందూ, క్రిస్టియన్ లీడర్స్ ఢిల్లీలో